మీకు ఈ విషయం తెలుసా? స్పేస్లో ఒక సిస్టమ్ ఉంది, అదే మన సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో ఒక ఎర్త్ ఉంది. ఎర్త్లో నార్త్ అమెరికా అనే కాంటినెంట్ ఉంది. ఆ కాంటినెంట్లో హోండరస్ అనే కంట్రీ ఉంది. దాంట్లో యూరో అనే ప్లేస్లో ఒక స్పెషల్ ఉంది. అది ఏంటంటే అక్కడ వర్షం కురుస్తుంది. వర్షం పడంలో స్పెషల్లే ఉంది, ప్రతి చోట పడతాయి. కానీ ఇక్కడ పడే వర్షంలో నీళ్ళతో పాటు ఫిష్ కూడా వస్తుంది. అర్థం కాలేదా? ఇది మెయిన్గా అక్కడ మే నుంచి జూన్ మధ్యలో జరుగుద్ది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అది మాన్సూన్ సీజన్, అంటే వర్షాకాలం. అండ్ ఇది అవ్వడానికి మెయిన్గా 2 థియరీస్ అయితే సైంటిస్టులు మనకి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థియరీ వచ్చేటప్పటికి వాటర్ స్పౌట్ థియరీ. దీని ప్రకారం పెద్ద పెద్ద గాళ్ళు వచ్చినప్పుడు వాటర్లో నుంచి ఫిషెస్ అనేవి గాల్లోకి ఎగిరి అక్కడున్న మేఘాల్లో స్టక్ అవుతాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో దాని నుంచి వర్షం పడినప్పుడు నీళ్ళతో పాటు ఫిష్ కూడా జారు కిందకు వచ్చేస్తుంది. కానీ ఈ సెకండ్ థియరీ వింటే మీ మైండ్ పోతుంది. ఎందుకంటే దీనికి అసలు బేసిక్ లాజిక్కే లేదు. ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ థియరీ. దీని ప్రకారం కొంతమంది సైంటిస్టులు ఏం చేస్తారు అంటే, చేయడం కాదు, వాళ్ళు నమ్మేది ఏంటి అంటే ఫిషెస్ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు. అర్థం కావట్లేదు కదా, క్లియర్గా చెప్తా. ఫిషెస్ అనేవి అండర్ గ్రౌండ్లో ఉన్న చిన్న చిన్న కేవ్స్లో ఉండిపోయినప్పుడు ఎప్పుడైతే హెవీ రెయిన్ పడుతుందో ఆ రెయిన్ వల్ల వాటర్ కేవ్ ఫుల్ అయిపోయి ఫిషెస్ అన్ని బయటకు వస్తాయి. అది కాదు కానీ ఫిషెస్ అన్ని కింద నుంచి వస్తే మరి పైన నుంచి చూసేవాళ్ళంట ఎర్రి పప్పులు అంటారా ఏమో. సరే, ఇదంతా కాదు కానీ ఒకవేళ మీరు అక్కడ ఉంటే ఏం చేసేవారు కామెంట్ చేసేయండి.